నమస్కారం. మారుతి అనుగ్రహం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ సన్నిధాన లక్ష్మీకాంత శర్మ గారు. మరి క్రోధినామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది తెలియజేసేందుకు ఆయన ఈ రోజు మనతో పాటు ఉన్నారు. ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేద్దాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. జై గురు దత్తాత్రేయ. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది? ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? అలానే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? ముందుగా ఈ ఛానల్ వీక్షించేటటువంటి వారికి సంపూర్ణ దత్త ఆశీస్సులుండుగాక. క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. దేశకాలమాన పరిస్థితులు, అసలు గ్రహాల యొక్క నాయకత్వ యోగమే ఉగాది. ఉగాది పంచాంగ పఠనము అంటే మనకేదో ఈ రాశి వారికి ఆదాయం ఇంతుందా, ఖర్చు ఇంతుందా అనేదో విని దాన్ని వదిలేస్తూ ఉంటాం. కానీ సంవత్సరాంతము మనము ఎదుర్కొనేటటువంటి యోగాలు, కష్టాలు, నష్టాలు, లాభాలు అన్నీ కూడా ఈ రాశుల్లో గ్రహాల యొక్క సంచారాన్ని పరిగణలోకి తీసుకొని లెక్క వేసి మీకు చెప్పేటటువంటివి అవన్నీ కూడా. ఈ ఉగాది పంచాంగ పఠనము ఎంతో గొప్పది. ప్రతి ఒక్కరు కూడా మీ రాశి ఫలితము తెలుసుకోవడము, వాటికి తగిన ప్రాయశ్చిత్తం చేయడం చాలా అవసరం. ఇవాళ మన యూట్యూబ్లో అవ్వచ్చు, ఇతర ఛానల్లో అవ్వచ్చు, ఎన్నో విధాలుగా రకరకాలుగా ఈ పంచాంగ శ్రవణం చేస్తూ ఉంటారు. ఎవరి ఆలోచన, ఎవరి సబ్జెక్టుని బట్టి వారు మాట్లాడుతూ ఉంటారు. వాంగ్మయం అమ్మవారి అనుగ్రహం. మనం చదివిన దాంట్లో అర్థమయ్యేది కొంత, దాన్ని వివరించేది అందులో కొంతే. అన్నీ గుర్తుండొద్దు. ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రము దాదాపుగా ఒక 19 పుస్తకాలు ఉంటుంది. అది నాకు తెలిసింది. ఇంకా తెలియని ఎన్ని పుస్తకాలు ఉందో. ఆ 19 పుస్తకాలు నేను చదువుకున్నాను. ఆ 19లో నాకు గుర్తుండేది అర పుస్తకం అనుకోండి. అందులో సందర్భాన్ని బట్టి నేను మాట్లాడేది 2 పేజీలు. అంటే ఎంత విషయాన్ని మనం చెప్పుకుంటున్నామో చూడండి. కాబట్టి అమ్మవారి వాక్కు ఫలించడమే జ్యోతిష్యం. మనకు సబ్జెక్టు రావడం ఒక ఎత్తు అయితే, సకాలంలో అమ్మ మనతో పలికిస్తుంది. అది ఎలా వస్తుందంటే తపస్సుతో. ప్రతి ఒక్కరికి ఒక ఉపాసనా శక్తి ఉంటుంది. అది ఫలించాలి అంటే ఎంతో తపస్సు చేయాలి. నేను అనుక్షణం నిత్యము దత్తాత్రేయ స్వామి యొక్క తపస్సు చేస్తూ ఈ జ్యోతిష్య శాస్త్రంలో ప్రావీణ్యతని పొందుతున్నాను. ఆ వాక్కుతోనే ఈ క్రోధినామ సంవత్సర ఫలితాన్ని నేను వివరిస్తాను. సరే, ఈ క్రోధినామ సంవత్సరంలో వర్షాలు, ముందుగా మనం వర్షాల గురించి కొంత తెలుసుకోవాలి. ఈ భూమండలం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి. మానవులు బాగుండాలంటే ప్రధానంగా వర్షాలు సకాలంలో పడాలి. వర్షము కొన్ని గ్రహాల యొక్క నాయకత్వం చేత వర్షాలు కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు రావడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో అసలే వర్షం ఉండదు, ఇంకొన్ని ప్రాంతాల్లో న్యూట్రల్. ఈ వర్షాల వలన ఇబ్బందులు పడేటటువంటి ప్రాంతాలకు ప్రభుత్వ సహాయం అందుతుంది ఈ సంవత్సరం. వర్షం లేక ఇబ్బందులు పడే వాళ్ళకు మాత్రం ఎటువంటి సహాయం అందే అవకాశం ఉండదు. ఈ అకాల వర్షాలు, అసలు వర్షాలు పడకపోవడం కొన్ని ప్రాంతాల వాళ్లకు ఆ గ్రహాల యొక్క దృష్టి చేత, గ్రహ దోషం చేత ఏర్పడేటటువంటి నష్టం. సరే, ఇక రాజకీయ వ్యవహారం, దేశకాలమాన పరిస్థితులు. రాజకీయంలో కూడా 2024లో అనూహ్య మార్పులు సంభవిస్తాయి. అనూహ్య మార్పులు ఎలా అంటే 2024 జూన్ తర్వాత
జూన్ ఎగ్జాక్ట్గా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 4 నెలల్లో ఊహించినటువంటి ఎన్నో మార్పులు రాజకీయ రంగంలో జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ క్రోధినామ సంవత్సరంలో. అవి పార్టీలు మారడం అవ్వచ్చు, పార్టీలు విలీనం అవ్వచ్చు, లేదు అసలు పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకునే వాళ్ళు కొందరు, రాజకీయ రంగంలో అనూహ్యంగా ఎదిగే వాళ్ళు కొందరు. ఈసారి రాజకీయ రంగంలో ఉన్న వాళ్లకు ఊహించని ఎన్నో లాభాలు, నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అనూహ్య మార్పులంటే పార్టీ మారటము, ఊహించని విధంగా పదవులు పొందడం లేదా పదవులు కోల్పోవడం, ఇవి జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొన్ని గ్రహాల యొక్క నాయకత్వ దోషం చేత, పాపగ్రహాల యొక్క నాయకత్వ దోషం చేత రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళపై కేసులు లేదా అపనిందలు, లేదు ఏదైనా రైడ్స్, లైక్ మనకు ఈడీ రైడ్స్, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ ఇత్యాది రైడ్స్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలో జరిగి ఉన్నప్పటికీ క్రోధినామ సంవత్సరంలో ఊహించినటువంటి వాళ్ళ పైన మనము నిత్యము వార్తలు చూస్తూ ఉంటాం, ఎన్నో విషయాల్లో యాక్టివ్గా ఉంటాం. కానీ రాజకీయ రంగంలో ప్రముఖులుగా ఉన్న వాళ్ళు కూడా అపనిందలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కేసులు, గొడవలు, సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. జైళ్ళ చుట్టూ తిరిగే అవకాశాలు ఉన్నాయి. రైడ్స్ జరిగే, అంటే ఈడీ రైడ్స్ అవ్వచ్చు, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ అవ్వచ్చు, ఇవి జరిగే అవకాశాలు ఉన్నాయి. రాజకీయంలో ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఈ సంవత్సరంలో కొంత ఓటమి పాలయ్యేటటువంటి అవకాశం. అంటే ఎలా, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కదా నేను చెప్పేది, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఓటమి అంటే ఐ మీన్ వాళ్ళకి అపనింద రావటం, వాళ్ళకున్న పదవి కోల్పోవడమో, లేదంటే పార్టీ మారడమో, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ దేశ కాలమాన పరిస్థితుల్లో ఈ అగ్ని సంబంధితమైన ప్రమాదాలు, భూకంపాలు ఇత్యాది, భూకంపనము అంటే ఈ కొన్ని గ్రహాల యొక్క దోషం చేత జరిగేటటువంటి అవకాశాలు. అయితే 2024లో కొంత భూ సంబంధితమైన సమస్య, భూకంపం లాంటిది కొద్ది ప్రాంతాల్లో, కొన్ని దేశాల్లో జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే అగ్ని సంబంధితమైన ప్రమాదాలు ఈ 2023తో పోల్చుకుంటే కొంత తగ్గే అవకాశం ఉంది. కానీ అగ్ని సంబంధితమైన ప్రమాదాలు జరుగుతాయి. జరిగిన చోట భారీ నష్టాన్ని మానవాళి పొందే అవకాశం ఉంటుంది. అది ప్రాణ నష్టం అవ్వచ్చు, ధన నష్టం అవ్వచ్చు. అలాగే ఈ క్రోధినామ సంవత్సరంలో వాహన ప్రమాదాలు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. పాపగ్రహ వీక్షణ దోషం చేత వాహనపరమైనటువంటి ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ గ్రహాల యొక్క సంచార స్థితిని పరిగణలోకి తీసుకొని మాట్లాడుకుంటే దేశకాలమాన పరిస్థితుల్లో ఏ వస్తువులు ధరలు పెరుగుతాయి, తగ్గుతాయి అన్న విషయానికి వస్తే కూరగాయలు ధరలు పెరిగే అవకాశం ఉంది. నిత్యావసర వస్తువులు ధరలు పెరగడము, అది మోతాదిగా పెరగడం, భారీగా కాకుండా మోతాదిగా పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. బియ్యము ధర తగ్గే అవకాశం ఉంటుంది. ఇది అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో ధాన్యము, ప్రధానంగా బియ్యము ధర తగ్గే అవకాశం ఉంటుంది. ఆయిల్ లేదంటే ఈ ధాన్యం ఏదైనా ఎర్రటి ధాన్యం అవ్వచ్చు, నల్లటి ధాన్యం అవ్వచ్చు, ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి ధాన్యాలు అవ్వచ్చు, ఇవన్నీ న్యూట్రల్గా ఉంటాయి, కొద్దిగా పెరగవచ్చు. తగ్గేది ఒక బియ్యానికి తగ్గే అవకాశాలు కొంత ఉన్నాయి. లేదా ఆ స్థాయిలో ఉండే, పెరగడం అనేది జరగదు, ఆ స్థాయిలో ఉండడం. ఎక్కువ శాతంగా గ్రహాల యొక్క
అనుకూలత యోగం చేత తగ్గే అవకాశం. ఇది దేశకాలమాన పరిస్థితుల యొక్క పంచాంగ వివరణ. అలాగే ఇంకా సినీ పరిశ్రమ, ఎందుకంటే అనేక 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 కుటుంబాలు బ్రతికేటటువంటి పరిశ్రమల్లో సినీ పరిశ్రమ ఒకటి. ఈ సినీ రంగంలో ఉన్నవాళ్ళు 2024లో ఎక్కువగా లాభాలని పొందే అవకాశం లేదు. భారీగా పెట్టుబడులు పెట్టి తీసినటువంటి సినిమాలు వస్తాయి, డబ్బు వస్తుంది, కానీ పూర్తిగా చేయదాకా వచ్చే అంటే మన చేతికి వచ్చేంత వరకు కూడా అది కొంత ఇబ్బందికరమైనటువంటి ఫలితమే. అంటే సినీ పరిశ్రమలో చిన్న సినిమాలు తీసిన వాళ్ళకి అనూహ్యంగా లాభాలు సంభవిస్తాయి. పెద్ద సినిమాలు తీసినటువంటి వాళ్ళు కొంత అధిక లాభాన్ని, ఆశించినంత లాభాన్ని పొందకపోవచ్చు. అలాగే సినీ పరిశ్రమలో చిన్న చిన్న యాక్టర్స్గా ఉన్న వాళ్ళు కూడా ఈ సంవత్సరం మంచి రోల్స్ ప్లే చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎంతో కాలంగా కష్టపడినటువంటి ఆ కష్టానికి గుర్తింపు ఈ సంవత్సరం లభించే అవకాశం ఉంటుంది. కొంత అగ్ర హీరోలుగా ఉన్నవాళ్ళు ఈ సంవత్సరం ఫ్లాప్స్ ఎదుర్కొనే అవకాశాలు కూడా తెలుస్తున్నాయి. మిగతా విషయాలు మనం దేన్నైనా కూడా క్లుప్తంగా ఏది ముఖ్యమో దాన్ని చెప్పుకుంటూ వెళ్తున్నాము. అలాగే మిగతా పరిశ్రమలు, వ్యాపారస్తులు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు అవ్వచ్చు, ఐటీ కంపెనీలు అవ్వచ్చు, హార్డ్వేర్ సంస్థలు అవ్వచ్చు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ అవ్వచ్చు, వారు ఈసారి చక్కటి లాభాన్ని పొందే అవకాశం ఉంది. క్రోధినామ సంవత్సరంలో వ్యాపారం చేసేవాళ్ళు, అది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు ఈసారి అద్భుతమైనటువంటి శుభ ఫలితాన్ని పొందేటటువంటి అవకాశం ఉంది. అద్భుతమైనటువంటి శుభ ఫలితం అంటే లాభాలని పొందేటటువంటి అవకాశము ఖచ్చితంగా కనపడుతుంది. అలాగే క్రోధినామ సంవత్సరంలో నూతనంగా వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే అది ఏ ఏ రాశుల వాళ్ళకన్నది మీరు రాశి ఫలితంలో విని ముందుకు వెళ్తే చాలా మంచిది. ఇక రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వాళ్లకు ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా కొంత లాభాన్ని తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగాలు రావాలి లేదా పర్మనెంట్ జాబ్ రావాలి అని ప్రయత్నిస్తున్నవారు వారి వారి రాశి ఫలితాన్ని బట్టి నిర్ణయం తీసుకొని ఆ ఫలితాన్ని బట్టి వారి యొక్క కర్మ యోగము లేదంటే కర్మ ఫలితము దాన్ని బట్టి ప్రాయశ్చిత్తాన్ని అనుసరించి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే అనుకూలంగా ఉంటుంది. అలాగే విదేశాలకు వెళ్ళాలి, విదేశాల్లో జీవనం కొనసాగించాలి అనుకున్న వాళ్లకు ఈ సంవత్సరము ఓకే, నాట్ బ్యాడ్, మధ్యస్థంగా ఉంటుంది. పెద్దగా లాభాలు లేవు, పెద్దగా నష్టాలు లేవు. ఇక మనం ఆల్మోస్ట్ దేశకాలమాన పరిస్థితులు అంటే అన్ని రంగాలకు సంబంధించి కూడా ప్రాయశ్చిత్తాలు, వాటికి సంబంధించిన పరిహారాలు అవన్నీ కూడా రాశి ఫలితాన్ని బట్టి మనం చెప్పుకుందాం. ప్రస్తుతము ఈ దేశకాలమాన పరిస్థితుల్లో ఈ సంవత్సరం మార్పులు జరిగేది గ్రహాల యొక్క యోగం చేత మార్పులు జరిగేవైతే ఇవే అమ్మా. గురువుగారు, క్రోధినామ సంవత్సరంలో మొదటిగా వచ్చేది మేషరాశి. 12 రాశుల్లో మేషరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎలా ఉంది, అలానే వాళ్ళు చేసుకోవాల్సిన పరిష్కారాలు ఏంటి? మేషరాశి వారు ఈ క్రోధినామ సంవత్సరంలో 12 రాశుల్లో మొదటి రాశి మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం అంటే మంచి 4, అవమానం అంటే చెడు 3. ఈ మేషరాశి వారికి గురువు జన్మంలో ఉన్నటువంటి గురువు ధనస్థానంలోకి ప్రవేశం జరుగుతుంది. ఈ ఉగాది తర్వాత బ్రహ్మాండంగా ఉన్నటువంటి రాశుల్లో మేషరాశి ఒకటి. వ్యయంలో రాహు, విదేశాలకు ప్రయత్నాలు చేసిన వాళ్ళకు శుభ ఫలితాలు, వీసా రావటం, విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగ సమస్య, వీసా సమస్య తొలగిపోతుంది. ఈ సంవత్సరంలో మేషరాశి వారు వ్యాపారం చేసేవారు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కానీ, లేదా చదువు పూర్తి చేసిన వారు, లేదా చదువుకునేటటువంటి వారు, ఓవరాల్ గా అన్ని రకాలుగా బాగున్నటువంటి రాశుల్లో మేషరాశి ఒకటి. బ్రహ్మాండంగా ఉంది మేషరాశికి. అండ్ గురువు వాక్ స్థానంలో, కుటుంబ స్థానంలో, ధన స్థానంలో ఉండడం చేత ఈ ఇంట్లో ఉన్న చికాకులు, సమస్యలు, గొడవలు అవన్నీ తొలగిపోవటం,
ప్రాపర్టీ సంబంధితమైన సమస్యలు తొలగిపోతాయి. ల్యాండ్ లేదా పొలము లేదు ఏదైనా కమర్షియల్ ల్యాండ్ లేదంటే ఏదైనా సిటీలో ఉన్నటువంటి ల్యాండ్ సేల్ అవుతుంది, అధిక లాభాన్ని పొందుతారు. ఇల్లు అమ్మడము లేదా ఇల్లు కొనడం జరుగుతుంది. అలాగే వ్యయము శుభ సూచకంగా ఇంట్లో ఎవరికైనా వివాహం చేయటము, గృహప్రవేశం చేసుకోవడము లేదా ఒక ఇల్లు తీసుకోవడం, ఏదైనా శుభమూలంగా మీకు ఒక ఖర్చు ఈ సంవత్సరంలో కనబడుతుంది. ఓవరాల్ గా మేషరాశి వారికి బ్రహ్మాండంగా ఉంది. గురువు గారు, క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఇక అమ్మ, ఈ వృషభ రాశి వారు, వృషభ రాశికి గురువు జన్మంలో ప్రవేశం. ముందుగా ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు. క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారికి 2 ఆదాయం 8 ఖర్చు. అలాగే మంచి అంటే రాజ్యపూజ్యం 7, అవమానం 3. ఇక్కడ ఓవరాల్ గా పర్వాలేదు అన్నటువంటి రాశుల్లో వృషభ రాశి ఒకటి. ఈ వృషభ రాశికి జన్మంలో గురు ప్రవేశం జరుగుతుంది. అలాగే రాహు లాభంలో ఉండడము, దశమంలో శని సంచారము, వీటన్నిటిని మనం పరిగణలోకి తీసుకుంటే పర్వాలేదు. కానీ ఇక్కడ ఒకటి సమస్య ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి రాశుల్లో వృషభ రాశి ఒకటి. పిల్లల చేత అధికమైనటువంటి ఖర్చులు, పిల్లలు ఆరోగ్య సమస్యల వల్ల ఖర్చులు పెట్టించవచ్చు, లేదా అబ్బాయికి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి వీళ్ళు ఖర్చులు పెట్టొచ్చు, లేదంటే పిల్లల ద్వారా అపకీర్తి, అపనిందలు పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ దశమంలో ఉన్నటువంటి శని వృత్తిరీత్యా లాభాన్ని ఇస్తాడు, 2 ఇంతలు ఖర్చును కూడా ప్రసాదిస్తాడు. ఓవరాల్ గా ఈ వృషభ రాశి వారికి చదువుకునే వాళ్ళకి ఎలా ఉంటుందండి? పర్వాలేదు, ఎందుకంటే గురువు ప్రవేశం జరుగుతుంది కాబట్టి చదువుకునే వాళ్ళకి ఇబ్బంది లేదు. అలాగే వివాహం చేసుకోవాలి, మరి వివాహ ఇత్యాది శుభ కార్యక్రమాలు జరుగుతాయా? వివాహం కుదురుతుంది, వివాహం అవుతుంది ఈ సంవత్సరం వృషభ రాశి వారికి, అక్కడ కూడా సమస్య లేదు. అలాగే మరి క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారికి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది, ఉద్యోగ ప్రయత్నాలు ఎలా ఉంటాయి, విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటాయన్న పాయింట్కి వస్తే మాత్రం కొంత ధన వ్యయము, వీళ్ళు ఏదో ఉద్యోగం రావాలని ఎవరికో డబ్బిచ్చి మోసపోవటం, లేదా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలం అవ్వడం, వీసా ఇక్కడ ఉన్న వాళ్ళు విదేశాలకు వెళ్ళాలి, వీసా రిజెక్ట్ అవ్వడం, లేదు వ్యాపారంలో ఉన్న వాళ్ళకు 10 రూపాయలు వచ్చే దగ్గర 2 రూపాయలు 3 రూపాయలు రావటం, అది కూడా వచ్చిన వెంటనే ఖర్చు అయిపోవడం. ఓవరాల్ గా వృషభ రాశి వారికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? లేవు. మరి చదువులో సమస్యలు ఉన్నాయా? లేవు. ఇంట్లో చికాకులు, మనస్పర్ధలు, గొడవలు ఉన్నాయా? లేవు. ఒకే ఒక్క సమస్య ఎక్కడొస్తుందంటే ఆదాయము, ఖర్చు, అలాగే అనూహ్యంగా ఇతరులకు డబ్బిచ్చి మోసపోవటము. ఈ సంవత్సరంలో ఎక్కువగా వృషభ రాశి వారికి ధన నష్టం జరిగే అవకాశం ఉంది. ఓకే, మరి గురువు గారు, ఈ ఆర్థిక ఇబ్బందులు తొలగాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? అమ్మా, ఈ వృషభ రాశి వారు క్రోధినామ సంవత్సరంలో ఒక మహా అద్భుతమైన ప్రాయశ్చిత్తము ప్రతి మంగళవారము 3 సార్లు చేస్తే సరిపోతుంది. కేవలం 3 సార్లు అయితే మధ్యలో బ్రేక్ పడకూడదు. ఈ త్రయానికి అంటే 3 సార్లు జరగాలి. ఏవం త్రిహి అంటే ఖచ్చితంగా మధ్యలో బ్రేక్ పడకుండా 3 సార్లు వృషభ రాశి వారు ఈ పరిహారం చేస్తే ఆ దోషం నుంచి బయటపడతారు. ఏం చేయాలి అంటే ప్రతి మంగళవారము రామాలయానికి వెళ్ళి బెల్లము, గుడము దానం చేయాలి. అది కూడా 1 కేజీ బెల్లము దానం చేయాలి. ఆ బెల్లము ఇలా పట్టుకొని 32 ప్రదక్షిణాలు చేసి రామ దర్శనం చేసుకొని అక్కడ అర్చకుడికి దానం చేయాలి. ఈ దానం చేసిన ఎడల ఇక్కడ ఏమిటి దానానికి? దేవస్యత్వ సవిత ప్రసవే అశ్వినో బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం. ఈ వృషభ రాశి వారికి ధన నష్ట దోషం తొలగిపోతుంది. ఏమండి, ఇప్పుడు మీ పరిచయం నాకు నష్టాన్ని ఇస్తుంది అనుకోండి, మీ పరిచయం అయితేనే కదా నేను నష్టపోయేది. అలాగే ఈ దానం చేయడం ద్వారా వృషభ రాశి వారు ఎవరి ద్వారా అయితే నష్టపోతారో ఆ వ్యక్తి పరిచయం కాకుండా దైవానుగ్రహం చేత రక్షింపబడతారు. ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది. ఓకే గురువు గారు, 3వది మిథున రాశి. మరి మిథున రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? ఇక మిథున రాశి క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి 3వ రాశి. ఈ గురు వ్యయంలో ప్రవేశం జరుగుతుంది. ఆదాయం 5, అలాగే ఖర్చు 5. ఇక్కడ ధన లాభం 5 అయితే ధన వ్యయం కూడా
5. ఇక్కడ మంచి చెడు అంటే రాజ్యపూజ్యం అవమానం, రాజ్యపూజ్యం 3, అవమానం 6. ఇది మిథున రాశి వారి యొక్క గ్రహ ఫలితం. సరే, మరి ఈ రాశి వారికి గ్రహ సంచారం చేత సంవత్సరాంతం ఎలా ఉంటుంది అంటే, వ్యయంలో గురు ప్రవేశం అంటే శుభ కార్యక్రమం చేస్తారు, పెళ్లిళ్ళు అవుతాయి, గృహప్రవేశం లేదా ఇల్లు కొనుక్కోవడమో, స్థలం తీసుకోవడమో, లేదా ఇంట్లో పిల్లల పెళ్లిళ్ళు చేయటమో, తమ్ముడు లేదా అన్నగారు ఉంటే వారి వివాహం జరగటం, లేదా వారి గృహప్రవేశం చేసుకోవడం, వారి గృహప్రవేశానికి మీరు వెళ్ళటము. ఓవరాల్ గా ఈ మిథున రాశి వారికి ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడమో, శుభ కార్యక్రమం జరగడమో ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే చదువు విషయంలో నాట్ బ్యాడ్ అంటే పెద్దగా మార్పు అని కాదు, బ్రహ్మాండంగా ఉందని కాదు, కానీ చదువు విషయంలో పర్వాలేదు. ఈ దశమంలో ఉన్నటువంటి రాహు చేత అపనిందల పాలవుతారు. వీళ్ళు చెయ్యని తప్పుకి లీగల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. వీళ్ళు చెయ్యని తప్పుకి లీగల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఎలా అంటే, వీళ్ళ స్నేహితులో బంధువులో ఎవరో ఉన్నటువంటి ఒక నిందలో వీళ్ళు అనూహ్యంగా అనుకోకుండా అందులో బ్లాక్ అవ్వడము, అపనిందల పాలవ్వడం. అలాగే బంధువర్గంతో స్నేహితులతో వైరం, పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో పార్ట్నర్స్, వ్యాపారంలో ఉన్న పార్ట్నర్స్ తో విభేదాలు, ఓవరాల్ గా ఆదాయం ఎంత ఉంటుందో ఖర్చు అంతే ఉంటుంది. శుభ కార్యక్రమాల ద్వారా జరగొచ్చు, లేదా వారి జన్మజాతకంలో ఉన్న దోషంతో నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. నాట్ బ్యాడ్. ఓవరాల్ గా ఈ మిథున రాశి వారికి 100లో 55% మాత్రమే గ్రహానుకూలత ఉంది. ఆరోగ్య రీత్యా కొద్ది సమస్యలు ఏర్పడతాయి. భాగ్యంలో ఉన్నటువంటి శని వక్రించడం చేత కొంత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎలా వక్రించడం అంటే, వారి జాతకంలో జన్మ జాతకంలో శని వక్రించి ఉన్నట్లయితే అనారోగ్య సమస్యలు వస్తాయి. చదువుకునేటటువంటి వారికి అధికమైనటువంటి ఖర్చులు సూచిస్తున్నాయి. తల్లిదండ్రులు, ఈ మిథున రాశి వారికి అధికమైనటువంటి ఖర్చులు తల్లిదండ్రులు పెట్టడము, తద్వారా అనుకున్నటువంటి ఫలితం రాకపోవడం చదువులో, అది కూడా క్లియర్ గా సూచిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు ఇక్కడ తెలుస్తున్నాయి. విదేశాలకు వెళ్లే వాళ్ళకు శుభం జరుగుతుంది, వీసా వస్తుంది. అయితే విదేశాలకు వెళ్ళిన తర్వాత కొంత ధన నష్టము జరిగే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఎక్కువగా లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. మిథున రాశి వారు మాత్రం కొద్దిపాటి ఆచితూచి అడుగులు వేయటం చాలా అవసరము, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా గురుగారు? మిథున రాశి వారు ఇటు లీగల్ ప్రాబ్లమ్స్ లేకుండా చదువులో బ్రహ్మాండంగా యోగాన్ని పొందాలి. అలాగే వ్యాపారంలో చెప్పాను నేను, విభేదాలు వస్తాయి, కుటుంబంలో విభేదాలు వస్తాయి, బంధువర్గంతో విభేదాలు వస్తాయి, ఆరోగ్య విషయంలో పర్వాలేదు, ఇవన్నీ చెప్పుకున్నాం. అంటే వీటన్నిటికీ కూడా మిథున రాశి వారికి ఏమిటయ్యా ప్రాయశ్చిత్తము అంటే, ప్రతిరోజు సంవత్సరాంతం క్రోధినామ సంవత్సరం అంతా కూడా ప్రతిరోజు అన్నపూర్ణాదేవి అష్టోత్రాన్ని చదవాలి. ఇక్కడ ఈ అన్నపూర్ణాదేవి అష్టోత్రం ఎందుకంటే, కుటుంబస్థాన యోగినిగా వరాలిచ్చేటటువంటి అమ్మవారు అన్నపూర్ణాదేవి. అలాగే ఈ అన్నపూర్ణాదేవి అష్టోత్రం చదవడం, కొంతమంది ఏంటంటే చదవడం రాదండి, మనకు ఆ బాధక్కర్లే, ఇంగ్లీష్ లో పీడిఎఫ్ ఉంటుంది, హిందీలో ఉంటుంది, తెలుగులో ఉంటుంది, అలా కూడా చదువుకోలేదు, చదువు రాదు, నాది మిథున రాశి, మరి ఏంటి పరిస్థితి అంటే, వినండి, యూట్యూబ్ లో అష్టోత్రం వినండి. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో ఒక సమయంలో అన్నపూర్ణాదేవి అష్టోత్రాన్ని పఠిస్తే దోషం కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే గురువు గారు, 4వది కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారు 14 ఆదాయం, 2 ఖర్చు. అంటే లాభం ఎక్కువగా ఉంది ఈసారి, ఎందుకంటే గురువు లాభంలోకి వచ్చాడు కదా. ఓవరాల్ గా ఒకటి గుర్తుపెట్టుకున్నాం, గురువు అనుగ్రహం ఉంటే ఆ రాశి వారికి కాదు. అయితే ఇక్కడ రాజ్యపూజ్యం 6, అవమానం 6. అంటే వీరిని మంచి అనేవాళ్ళు, కొందరైతే చెడనే వాళ్ళు కూడా ఉంటారు. సరిగా గ్రహాల యొక్క సంచార ఫలితాన్ని మనం చూసినట్లయితే, ఈ కర్కాటక రాశి వారికి లాభంలో గురు ప్రవేశం, అలాగే భాగ్యంలో రాహు, అష్టమంలో శని.
ఆరోగ్య సమస్యలు అధికం. గత సంవత్సరం కన్నా అనారోగ్య సమస్యల ద్వారా ఇబ్బంది. లాభం బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది, నూతన వ్యాపార ప్రారంభంలో యోగాలు ఉన్నాయి, ధన లాభం ఉంది. అలాగే ఉద్యోగ యోగాలు కనబడుతున్నాయి. విదేశాలకు వెళ్ళిన వాళ్ళు శుభ ఫలితాలు పొందుతారు. వీసా రావడం, విదేశాలకు వెళ్ళడం, ఉద్యోగం రావటం, నూతన వాహనం తీసుకోవడం, వ్యాపారంలో కొత్త పరిచయాల ద్వారా లాభాలు పొందడం, కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, జూన్ తర్వాత కొత్త వ్యక్తుల ద్వారా ధన లాభాన్ని పొందడం, స్థల లాభం, వస్తు లాభం, గృహ లాభం ఇత్యాది లాభాలు ఈ కర్కాటక రాశి వారికి సూచిస్తున్నాయి. అయితే ఇక్కడ అనారోగ్య సమస్య ద్వారా ఇబ్బందులు ఒకటి. అలాగే ఈ కర్కాటక రాశి వారికి తన వాళ్ళే తనని మోసం చేసే అవకాశం ఉంది. మీరు ఏ రంగంలో ఉన్నా, అటు రాజకీయ రంగమైనా, లేదు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఒక వ్యాపారం చేస్తున్నా, ఇష్టం వచ్చినట్టుగా సంతకాలు పెట్టరాదు. రెండవది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. మూడవది తన వాళ్ళే తనని మోసం చేసే అవకాశం ఉంది. వీళ్ళు చేయాల్సిన ప్రాయశ్చిత్తము. ఈ కర్కాటక రాశి వారు క్రోధినామ సంవత్సరంలో ఏ గ్రహ దోషాన్ని ఎదుర్కోకుండా ఈ చిన్న పరిహారం చేయండి. మీరు ప్రతి పౌర్ణమి, నెలకొక్కసారి వస్తుంది, పౌర్ణమి రోజు గోశాలకు వెళ్ళి ఆవుకి అరటి పండు తినిపించాలి. ఎందుకంటే రంభాఫలం, ఒక విత్తనము నాటకుండా వచ్చినటువంటి ఫలాన్ని ఆవుకి తినిపించాలంటే అది ఒక అరటిపండు. విత్తనం లేకుండా వస్తుంది. అందుకే పూజకు అత్యంత ప్రీతి అని చెప్తారు శాస్త్రంలో. కాబట్టి ఆ అరటి పండు తినిపించి గోవు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయాలి. ఇలా ప్రతి పౌర్ణమి చేసిన ఎడల కర్కాటక రాశి వారికి గ్రహ దోషం తొలగిపోతుంది. గురువుగారు, తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? తదుపరి రాశి సింహరాశి. ఇక సింహరాశి ఫలితాన్ని చూస్తే 2 ఆదాయం, 14 ఖర్చు. అంటే ఇక్కడ ధనం వచ్చేది 2 రూపాయలు అయితే ఖర్చు 14 రూపాయలు వస్తుంది. సరే, మంచి చెడు అంటే మనకు రాజ్యపూజ్యం అవమానం, రాజ్యపూజ్యం 2, అవమానము 2. ఈ సింహరాశి వారికి ఎక్కువగా ధన యోగం అనేది కనపడట్లేదు ఈ క్రోధినామ సంవత్సరంలో. రాశ్యాతు గురువు సింహం, కన్యా, తులా, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం. 9వ ఇంట ఉన్నటువంటి గురువు దశమంలోకి రావడం. బాగా లోన్లు తీసుకుంటారు, అప్పులు చేస్తారు. వారి యొక్క అంటే అవ్వాల్సింది ఏమీ ఆగదు, ఆటంకాలు లేవు సింహరాశికి. లోన్లు తీసుకుంటారు, అప్పులు చేయడము, పెళ్లిళ్ళు చేయటము, లేదా గృహప్రవేశము, ఇల్లు కట్టడము, ఇదంతా జరుగుతుంది. కానీ అవన్నీ కూడా ఇతరుల దగ్గర డబ్బు తీసుకొచ్చి చేసేదే ఈ సంవత్సరం అంతా. వ్యాపారంలో పెద్దగా లాభాలు సూచించట్లేదు. కుటుంబంలో పెను మార్పులు ఏమీ లేవు. అలాగే మంచి చెడు అంటే ఎక్కువగా కీర్తింపబడతారా అంటే పెద్దగా ఏం లేదు. చదువులో ఎలా ఉంటుంది? నాట్ బ్యాడ్, పర్వాలేదు. వివాహం అవుతుందా? వివాహం అవ్వనటువంటి వాళ్లకు వివాహం అయ్యే అవకాశం మాత్రం ఉంది. వివాహాలు కుదురుతాయి. సింహరాశి వారికి వివాహాలు అవుతాయి ఈ సంవత్సరం. విదేశాలకు వెళ్ళేటటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అష్టమంలో రాహు చేత ఆటంకాలు సంభవిస్తాయి. వీసా రిజెక్ట్ అవుతుంది. విదేశాలకు వెళ్ళడానికి ఆటంకాలు సంభవిస్తాయి. విదేశాల్లో ఉన్నవాళ్ళు సింహరాశి వారు ఉద్యోగం కోల్పోతారు. కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. ఓవరాల్గా ఎక్కువగా ఉద్యోగం లేక, వ్యాపారం నడవక ఇబ్బందులు ఎదుర్కొనే రాశిలో సింహరాశి ఒకటి. ఎందుకంటే ఇక్కడ గ్రహాల యొక్క అనుకూలత తక్కువగా ఉంది క్రోధినామ సంవత్సరంలో. జూన్ తర్వాత ఇంకా సమస్యలు, చికాకులు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. భాగ్యంలో ఉన్న గురువు దశమంలోకి వచ్చి 1 నెల తర్వాత యాక్టివేట్ అవ్వడం, అంటే దాని పూర్ణ ఫలం అంటారు. అది నెల తర్వాత అంటే జూన్ నుంచి కొంచెం ఇబ్బందులు పెరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ ఆరోగ్య వ్యవహారాలు, ఆరోగ్య పరిస్థితులు, మరి ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఆరోగ్య వ్యవహారం ఏంటి అన్న విషయానికి వస్తే ఆరోగ్యం పర్వాలేదు. సప్తమంలో ఉన్న శని అనారోగ్య ఇబ్బందులు తెచ్చే అవకాశం లేదు.
ఇది సింహరాశి ఫలితం అమ్మా. ఓకే. సింహరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ముందడుగు వేస్తారంట? ఈ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారు ఈ చిన్న పరిహారం చేసుకోండి. సంవత్సరాంతం గ్రహ దోష నివారణ జరుగుతుంది. మీరు శ్రీశైలం వెళ్ళి, అది కూడా ద్వాదశి రోజు అక్కడ నిద్ర చేసి రావాలి. ఇక మీరు 2 సార్లు 3 సార్లు చేసే పరిహారాలు ఏం లేవు. ఒకటి క్షేత్ర దర్శనం, నిద్ర చేయటం. మీ జాతక యోగాన్ని పరిశీలన చేస్తే ఒక క్షేత్ర మహిమ ఫలితం మీరు పొందాలని వచ్చింది. అంటే సింహరాశి వారు తప్పకుండా ఒక క్షేత్రానికి, అది కూడా శ్రీశైల మహాక్షేత్రానికి ద్వాదశి రోజు, నెలకు 2 సార్లు వస్తుంది. ఆ ద్వాదశి రోజు ఆ మహాక్షేత్రానికి, శ్రీశైల మహాక్షేత్రానికి వెళ్ళి నిద్ర చేస్తే, స్వామి దర్శనం చేసుకుంటే చాలు. ఈ సంవత్సరాంతము కూడా కొంత గ్రహాల యొక్క దోషాలు లేకుండా రక్షింపబడతారు. ఓకే గురువు గారు, తదుపరి క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఇక కన్యా రాశి వారి ఫలితాన్ని మనం చూసినట్లయితే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, అంటే ఇది 6వ రాశి. ఈ కన్యా రాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. బాగున్నటువంటి రాశుల్లో ఇదొక రాశి. కన్యా రాశి వారికి షష్ఠమంలో ఉన్నటువంటి శని అనుకూలిస్తాడు. సప్తమంలో ఉన్న రాహువే కొంత దోషాన్ని ఇస్తాడు. అష్టమంలో ఉన్న గురువు భాగ్యంలోకి వచ్చాక వీళ్ళకి ఆదాయం పెరుగుతుంది. అంటే ఏప్రిల్లోనే మారుతారు, కానీ దాని పూర్ణ ఫలం ఎప్పుడైనా గురువు నిదానంగా ఇస్తాడు. కాబట్టి జూన్ నుంచి వ్యాపారంలో యోగము, నూతన వ్యాపారం పెట్టడము, చక్కటి లాభాలు తీసుకోవడము, ఇల్లు, స్థలము లేదా పొలము కొనే అవకాశం, బంగారం కొనుక్కోవడం, ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఇది కూడా క్లియర్గా తెలుస్తోంది. అలాగే ఈ కన్యా రాశి వారు స్టాక్ మార్కెట్లో కూడా డబ్బులు పెట్టి సంపాదించే అవకాశాలు కనబడుతున్నాయి. కన్యా రాశి వారు ఉద్యోగ యోగాన్ని పొందుతారు. విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నంలో శుభ ఫలితాన్ని పొందుతారు. గురువు మారిన తర్వాత బ్రహ్మాండంగా ఉంటుంది. ఇతరులు, బంధువులు, స్నేహితులు, కలిసి వ్యాపారం చేసేవారు అందరూ వీరికి అనుకూలిస్తారు ఈ సంవత్సరం. అయితే విదేశాల్లో ఉన్నవాళ్ళు మాత్రం కొంత వీసా ప్రాబ్లం ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. అలాగే జీవిత భాగస్వామితో విభేదాలు, గొడవలు, కోర్టు కేసులు, డివోర్స్ దాకా వెళ్ళటము, ఈ ఒక్క దోషం కన్యా రాశిని ఇబ్బంది పెడుతుంది. ఏమిటయా అంటే భార్య భర్తతో, భర్త భార్యతో గొడవలు, చికాకులు, మనస్పర్ధలు. ఇవి కన్యా రాశికి అన్ని బాగున్నప్పటికీ ఈ దోషము మానసిక అశాంతిని తెచ్చిపెడుతుంది. ఓకే, మరి దానికి పరిష్కార మార్గం ఏంటి గురుగారు? ఈ క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారు చేయవలసిన ప్రాయశ్చిత్తము, ఈ పరిహారం కన్యా రాశి వారు చేసుకుంటే బ్రహ్మాండ యోగాన్ని పొందుతారు 2024లో. ప్రతి మాస శివరాత్రి రోజు బాగా వినండి, నెలకొక్కసారి అమావాస్య ముందు వచ్చేటటువంటి త్రయోదశి, చతుర్దశి కలయిక మాస శివరాత్రి. మీరు అవన్నీ చూసుకోకర్లే, క్యాలెండర్లో మాస శివరాత్రి ఎప్పుడూ ఉంటుంది. ఆ మాస శివరాత్రి రోజు ఆవు పిడకలతో ధూపం వేయండి ఇంట్లో. బాగా వినండి, ప్రతి మాస శివరాత్రి రోజు తలస్నానం చేసి ఆవు పిడకలతో ఇంట్లో మొత్తం కూడా పొగ వేయండి. ఒక 5-10 నిమిషాలు వేయండి. అలాగే లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని పారాయణ చేయండి. ఈ పరిహారం చేసుకుంటే మీ కన్యా రాశి వారికి బ్రహ్మాండ యోగాన్ని దైవ ఫలితంగా మీకు అందిస్తుంది. గ్రహాల యొక్క దోషం విముక్తవుతుంది. ఓకే, తులారాశి వారికి క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి గురుగారు? ఇక తులారాశి, ఈ తులారాశి వారికి 2 ఆదాయం 8 ఖర్చు. 2 ఆదాయం అయితే 8 ఖర్చు. మంచి ఒకటైతే 5 చెడు, అది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ రాజ్యపూజ్యం, అవమానం, అలాగే ఈ ఆదాయ వ్యయాలన్నవి గురువు యొక్క మార్పుని బట్టి లిఖితమవుతాయి. వారి జన్మజాతకం బాగుండి వారి జన్మజాతకంలో గ్రహాలు అనుకూలిస్తే అది వేరే ఉంటుంది. సరే, ఇక్కడ
తులారాశి వారికి ధనము రావడం అంటే ₹2 వస్తే ₹8 ఖర్చు. వ్యాపారస్తులకు పెద్దగా లాభాలు లేవు ఈ సంవత్సరం. ఉద్యోగం చేసే వాళ్ళకు అలాగే ఈ యథావిధిగా ఉంటుంది లైఫ్, పెద్దగా మార్పులు ఉండవు. అయితే వీరు ఏ పని చేసినా ఆటంకాలు సంభవిస్తాయి. ఏ పని మొదలుపెట్టినా తుదిలోనే అది బ్రేక్ పడే అవకాశం ఉంటుంది. ఈ తులారాశి వారికి లోన్లు తీసుకునే లోన్లు తీసుకునే అవసరం వస్తుంది. లోన్లు తీసుకుంటారు. నూతనంగా వ్యాపారం ప్రారంభించి నష్టపోతారు. వ్యాపారం చేసే వాళ్లకు మధ్యమంగా ఉంది. నూతన వ్యాపారం చేయాలంటే ఈ సంవత్సరం పెద్దగా అనుకూలించదు. బంధువర్గంతో స్నేహితులతో మనస్పర్ధలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. అష్టమ గురువు చేత అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అనారోగ్య సమస్యల ద్వారా ధన వ్యయ దోషం కనబడుతోంది. తులారాశి వారికి చదువుకునే వాళ్ళకు కూడా మధ్యమంగా ఉంది. గత సంవత్సరం బాగున్నటువంటి రాశి ఈ సంవత్సరం బాలేనటువంటి రాశి తులారాశి. ఈ తులారాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయం ద్వారా నష్టం జరుగుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం ద్వారా మోసపోతారు. కొత్త వ్యక్తుల పరిచయం ద్వారా అపనిందలు పడే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తులారాశి వారికి సూచిస్తున్నాయి. అంటే అసలు కొంత కూడా బాలేదా అంటే పర్వాలేదు. వీరికి ఏంటంటే శని అనుకూలంగా ఉన్నాడు, ఓకే. కానీ పూర్తిగా గ్రహాలు అనుకూలించడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి బాలేదనే చెప్పాలి ఈ రాశి వారికి. మరి సమస్యల నుంచి బయటపడాలంటే పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా గురుగారు? ఈ తులారాశి వారు క్రోధినామ సంవత్సరంలో చేసుకోవలసిన ప్రాయశ్చిత్తము కనీసము 2 నెలలకు ఒకసారైనా అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయాలి. అంటే 2 నెలలు అని ఎందుకన్నానంటే 2 అమావాస్యలు 2 పౌర్ణిమలు వస్తాయి. కావున ఆ మధ్యమంలో 60 రోజులకు ఒక్కసారైనా అరుణాచలం వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణం చేసినట్లయితే తులారాశి వారికి ఏ ఇబ్బంది ఉండదు. దైవానుగ్రహానికి గ్రహాలు కూడా శిరస్సు వంచుతాయి. గ్రహానుకూలము పొందుతాడు తులారాశి జాతకుడు. ఈ చిన్న ప్రాయశ్చిత్తం చేసుకోండి. క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? ఈ క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి ఫలితము. ఇక్కడ వృశ్చిక రాశి చూసినట్లయితే 8 ఆదాయం, 14 ఖర్చు. మంచి అంటే రాజ్యపూజ్యం 4, అవమానం 5. వృశ్చిక రాశి వారికి గత సంవత్సరం అసలేం బాలేదు. కానీ ఈ సంవత్సరం గురువు సప్తమంలోకి వచ్చి సప్తమ దృష్టితో ఈ వృశ్చిక రాశిని చూస్తున్నాడు కాబట్టి పర్వాలేదు. మధ్యమం. ఉద్యోగం వస్తుందా? రావచ్చు, రాకపోవచ్చు. ఫ్రీ సీట్ వస్తుందా? రావచ్చు, రాకపోవచ్చు. వ్యాపారంలో ఆదాయం వస్తుందా? రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే అన్ని కూడా ఇక్కడ ఒక గురువు అనుకూలిస్తే సరిపోదు. జాతకంలో గురుబలం ఉండాలి, కానీ ఇతర గ్రహాలు కూడా అనుకూలించాలి. అర్ధాష్టమ శని దోషం, పూర్తి శని దృష్టి దోషం ఏంటయా అంటే అర్ధాష్టమ శని దోషం. కాబట్టి వృశ్చిక రాశి వారు ఓకే, నాట్ బ్యాడ్, పర్వాలేదు, ఉద్యోగం వస్తుంది. ఏదో అనుకున్న ఉద్యోగం కాకుండా దానికి తగ్గ ఉద్యోగం వస్తుంది. వ్యాపారం నడుస్తుంది, అనుకున్నంత స్థాయిలో కాకుండా పర్వాలేదు, అక్కడెక్కడ రీచ్ అవుతారు. అలాగే చదువు విషయంలో మాత్రం మార్పు వస్తుంది. చదువు బాగానే చదువుతారు, కానీ హై స్థాయిలో మార్కులు అయితే రావు, పర్వాలేదు. అయితే వీరికి ఒక్క విషయంలో వీరు యోగాన్ని పొందుతారు. ఏమిటి అంటే స్థలాలు, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు మాత్రం స్థలాలు తీసుకున్నా అమ్మినా వాళ్ళకి మాత్రం ఈసారి వృశ్చిక రాశి వారికి బాగుంది. మిగతా విషయాలన్నింటిలో కూడా న్యూట్రల్. ఇల్లు కొంటారా చెప్పలేం అయ్యేదాకా, లేదు విదేశాలకు వెళ్తారా వీసా వచ్చేంత వరకు నమ్మకం లేదు. ఎందుకంటే ఇక్కడ పంచమంలో రాహు ఉన్నాడు. ఈ చతుర్థంలో ఉన్న శని ఫలితాన్ని ఇవ్వనివ్వడు. పంచమంలో ఉన్న రాహు వాళ్ళ యోగం ఉంటే ఫలితాన్ని ఇచ్చేస్తాడు. అందుకే ఇక్కడ ప్రతిదీ కూడా మధ్యమం, అవ్వచ్చు అవ్వకపోవచ్చు అన్నట్టుగా ఉంటుంది. ఒక రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి బాగానే ఉంది. ఇంకా ఈ వృశ్చిక రాశి వారు చేయవలసిన పరిహారం, ఈ క్రోధినామ సంవత్సరంలో 2024లో వృశ్చిక రాశి వారు తేనె
దానం చేయాలి. అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు కాదు, సోమవారం రోజు. సోమవారం తేనె దానం చేస్తే వీళ్ళకు విశేష ధన లాభం. ఎన్నిసార్లు చేయాలి, ఎంత చేయాలి? 3 సోమవారాలు. ప్రతి సోమవారం 100 గ్రాముల తేనె బ్రాహ్మణుడికి దానం చేయాలి. ఈ పరిహారం చేస్తే సరిపోతుంది. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది గురువు గారు? ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి ఆదాయం 11, ఖర్చు 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5. బాగున్నటువంటి రాశుల్లో ధనస్సు రాశి ఒకటి. ఎందుకంటే తృతీయ శని యోగాన్ని ఇస్తాడు. చతుర్థ రాహు పర్వాలేదు, కేంద్రంలో ఉన్న రాహు కూడా ఫలితాన్ని, శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఇక్కడ విదేశాలకు వెళ్లే వాళ్ళకు వీసా వస్తుంది, విదేశాల్లో ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వ్యాపార యోగం, ధన యోగాన్ని పొందుతారు. అయితే పంచమంలో ఉన్న గురువు షష్టమంలో ఉండి లోన్ ఇప్పించడము, శుభ ఫలితాన్ని ప్రసాదించడము. ఓవరాల్ గా ధనుస్సు రాశి వారికి పెద్దగా సమస్య లేదు. అయితే ఒక్క సమస్య ఏంటంటే చదువులో పూర్తిగా మైనస్. ధనస్సు రాశి వారు ఈసారి మీ పిల్లలు ఎవరైనా ఉంటే చెడు అలవాట్లు, చెడు స్నేహితాలు, మొండితనం, ఎదురు చెప్పడం, మూర్ఖత్వం, చేతిలో ఏదుంటది విసిరేయడం, అలగడం, తినకపోవడం, ఇంటికి రాకపోవడం, ఎక్కువగా తల్లిదండ్రులను క్షోభ పెట్టే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది, ఉద్యోగం వస్తుంది, ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, జాబ్ పర్మనెంట్ అవుతుంది, జీతం పెరుగుతుంది, జాబ్ మారుతారు, స్థల మార్పుడి, లేదంటే ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్, ఇవన్నీ కూడా బాగున్నాయి. ఒక్క సమస్య ఏమిటి అంటే విద్యా దోషము. ఈ ధనస్సు రాశి వారికి క్లియర్ గా తెలుస్తుంది. మరి విద్యా దోషం పోవాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ఈ ధనస్సు రాశి వారు ఒక మెడిసిన్ సీట్ రావాలి, లేదా గవర్నమెంట్ జాబ్ తీసుకోవాలి, గ్రూప్స్ లో పాస్ అవ్వాలి, లేదంటే చదువు బాగా చదువుకోవాలి, చెడు అలవాట్లు ఉండకూడదు, బ్రహ్మాండంగా గురువు అనుగ్రహం ఉండి చదువుకోవాలి అంటే ప్రతి గురువారం రోజు దగ్గరలో ఉన్న సాయినాథుడి దేవాలయంలో 1 లీటర్ నువ్వుల నూనె దానం చేయాలి. ప్రతి గురువారం రోజు దగ్గరలో ఉన్న సాయినాథుడి దేవాలయంలో 1 లీటర్ నువ్వుల నూనె 5 వారాలు దానం చేయాలి. ఈ పరిహారం చేస్తే ధనస్సు రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో బ్రహ్మాండంగా విద్యాయోగం కలుగుతుంది. గురువు గారు, తదుపరి మకర రాశి. మకర రాశి వారికి క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? ఈ మకర రాశి వారికి 14 ఆదాయం, 14 ఖర్చు, రాజ్యపూజ్యం 3, అవమానం 1. ఓవరాల్ గా ఏలినాటి శని అంతిమంలో ఉంది. దాదాపు 7.5 సంవత్సరాల దారిద్ర్యంలోంచి బయటపడే అవకాశాలు కొద్ది నెలల్లో సంభవిస్తాయి. అయినా అంతిమంలో ఉన్న శని పెద్దగా ఇబ్బంది పెట్టదు. మకర రాశి వారికి వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అవ్వడం ఒక్కటే పెద్ద సమస్య. ఆరోగ్యం బాగుంటుంది, ఉద్యోగ యోగాన్ని పొందుతారు. అలాగే స్నేహితులతో, బంధువర్గంలో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. వివాహం అవుతుంది, ఫ్రీ సీట్ రావడం, చదువు బ్రహ్మాండంగా చదువుకోవడం, ఇవన్నీ కూడా బాగున్నాయి. మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం. వృషభంలోకి గురువు, పంచమంలో గురువు వెళ్ళి భాగ్య దృష్టితో మకర రాశిని చూస్తాడు కాబట్టి మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు, ఫ్రీ సీటు పొందుతారు, వివాహం కుదరడం, వివాహం అవ్వడం అన్ని బాగున్నాయి. ఒకటే సమస్య ఏమిటంటే ధన సమస్య. ఇంత ఆదాయం ఉన్నప్పటికీ కూడా 14 ఆదాయం ఉంది మకర రాశి వారికి. అయినప్పటికీ కూడా అంతిమ శని దోషం చేత అది ఎక్కడా సక్రమంగా ఖర్చు అవ్వదు. ఎంత డబ్బు వచ్చినా వృధాగా వెళ్ళిపోతుంది. డబ్బంతా కూడా వృధా అయిపోతుంది. మనకు అన్నం అంతా కూడా నీటిపాలు అయిపోయినట్టు ఈ మకర రాశి వారికి వచ్చిన డబ్బు ఇతరులచే తొలగిపోవటం అంటే ఖర్చు అవ్వడం, ఇతరులకు ఇచ్చి బ్లాక్ అవ్వడం, రావాల్సిన డబ్బు రాకపోవడం, వ్యాపారంలో బాగా సంపాదించడం, ఆ డబ్బంతా కూడా ఎక్కడో ఖర్చు చేయడం అనేది జరుగుతుంది. అలాగే జూదరంగంలో బెట్టింగ్ల ద్వారా మకర రాశి వారు ధన నష్టాన్ని పొందుతారు. ఇందులో కూడా వాళ్ళు తగిన జాగ్రత్తలు పాటిస్తే చాలా మంచిది. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇక ఎటువంటి జాగ్రత్తలు, పరిహారం కాకుండా ముందు జాగ్రత్తలు ఏంటి అంటే, అసలు ఇది తప్పు మార్గం కదా. ఈ మార్గంలో ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, జూదంలో
ఇవాళ 10 లక్షలు వచ్చాయి, రేపు ఎల్లుండి అవుట ఎల్లుండి వచ్చే నెల ఆ పై వచ్చే నెల ఎప్పటికైనా 20 లక్షలు మైనస్ లో ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఇది సత్యం సత్యం సత్యం. ఎవరినో ఒకరిని ఎగ్జాంపుల్ తీసుకొని 100 మంది నష్టపోతున్నారు. ఎవరో ఒకరు ఒక దాంట్లో లాభం పొందితే 100 మంది బలి పశువులు అవుతున్నారు. జూద రంగంలో అక్షరాల మకర రాశి వారు నష్టపోయే అవకాశాలు ఉంది ఈ సంవత్సరం. సరే, మీరు పరిహారం, ఇప్పుడు దైవము మనసు మార్చొచ్చు కదా. క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం, ఈ పరిహారం చేస్తే ధన లాభం, ధనయోగం. ఏం చేయాలి అంటే, ఎవరికైనా సాలగ్రామ దానాన్ని చేయాలి అమావాస్య రోజు. పురోహితులు, శివాలయంలో అర్చకులు ఉంటారు కదా, వారికి సాలగ్రామము, మీకు పూజా స్టోర్కి వెళ్ళి అడుగుతిస్తారు, సాలగ్రామ దానము అమావాస్య రోజు చేస్తే విశేష ధన యోగం. డబ్బు వచ్చిన డబ్బు చేతిలో, ధనయోగం అంటే ఏంటో తెలుసమ్మా, డబ్బు రావటం కాదు, వచ్చింది నిలబడాలి. నేను 1 లక్ష రూపాయలు సంపాదిస్తాను అనుకోండి, ఏం లాభం? 90,000 ఖర్చు అవుతే అదొక యోగమా? కాబట్టి ఆ వచ్చిన డబ్బు నిలవటమే ధనయోగం. కాబట్టి తప్పకుండా ఈ పరిహారాన్ని మకర రాశి వారు చేసుకో. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి గురుగారు? క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి 14 ఆదాయం, 14 ఖర్చు. రాజ్యపూజ్యం 6, 1 అవమానం. అంటే ఈ కంటక శని దోషం, జన్మ శని దోషం, ఏలినాటి శని దోషం, ఈ 3 దోషాలు కుంభరాశికి ఉన్నాయి. కావున వీరికి అనారోగ్య సమస్య చేత డబ్బు ఖర్చు అవుతుంది. ఆదాయం బాగుంటుంది, వ్యాపారం చేసే వాళ్ళకి బాగుంటుంది, ఉద్యోగ ప్రయత్నాల్లో ఫలితాన్ని పొందుతారు. చతుర్థ గురువు పెద్దగా ఫలితాన్ని ఇవ్వనప్పటికీ కూడా ఈ శని స్వక్షేత్రం మూల త్రికోణం కావడం చేత వీళ్ళకు ఆదాయం బాగానే ఉంటుంది, పర్వాలేదు, వ్యాపారం బాగుంటుంది, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభ ఫలితాలు కలుగుతాయి. స్థలం మారుతారు, ఇల్లు మారుతారు, ఉద్యోగం మారుతారు, లేదు ఏదైనా నూతన ప్రయత్నం చేస్తారు, సక్సెస్ అవుతారు. ఏలినాటి శనిలో కూడా బాగానే లాక్కొస్తారు, కానీ అనారోగ్య సమస్య చేత డిస్టర్బ్ అవుతారు. అనారోగ్య సమస్య చేత చదువులో భంగం, అనారోగ్య సమస్య చేత ఎగ్జామ్స్ రాయలేరు, అనారోగ్య సమస్య చేత ధన నష్టం. ఎక్కువగా వీళ్ళకు ఇదే క్లియర్ గా సమస్య అని సూచిస్తోంది. మరి ఈ అనారోగ్య సమస్యను అధిగమించాలంటే ఏం చేయాలి? కుంభరాశి వారు క్రోధినామ సంవత్సరంలో ఈ చిన్న ప్రాయశ్చిత్తాన్ని ఆచరిస్తే అనారోగ్య సమస్య, గ్రహ దోషము తొలగిపోతుంది. ఏం చేయాలి అంటే, మీరు ఎంత బరువు ఉంటారో, ఇప్పుడు 90 కిలోలు, 30 కిలోలు, 60 కిలోలు, 70 కిలోలు, 50 కిలోలు, 40 కిలోలు, మీరు ఎంత బరువు ఉంటే అంత బియ్యము దానం చేయాలి. ఒకే నెల ఒకేసారి చేయక్కర్లే, డివైడెడ్ బై 10 months పెట్టుకోండి, డివైడెడ్ బై 5 months పెట్టుకోండి. మీకు స్తోమత ఒకటే లేదు అని కాదు, అందరికీ ఉంది. ఇవాళ వాడే చెప్పులు 600-700 ఖర్చు పెడుతున్నామండి మనం. ఎవ్రీ పర్సన్ ఒక మొబైల్ చూసుకుంటే, ఎవరి చేతిలో ఉన్న మొబైల్ తీసుకున్న 20,000 తక్కువ లేదు. కాబట్టి లేవు అని కాదు, కానీ ఆ మనసు రావాలి. సడన్ గా మనకున్న కమిట్మెంట్స్ ద్వారా వాళ్ళు ఎంత బరువు ఉంటారో అన్ని కిలోల బియ్యము మీరు దానం చేయాలి. డివైడెడ్ బై 5 పెట్టుకోండి, 10 పెట్టుకోండి, మీ ఇష్టం. ఇప్పుడు 40 కిలోలు ఉన్నారు, డివైడెడ్ బై 10, ఎవ్రీ మంత్ 4 kgs ఇస్తే సరిపోతుంది. ఇది ఎంత బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తుందంటే, కుంభరాశి వారు క్రోధినామ సంవత్సరంలో పూర్తి అనారోగ్య దోషం, ఏలినాటి శని దోషం విముక్తి అవుతుంది. ఈ పరిహారం చేయాలి. ఎవరికి చేయాలి? మీకు సమీపంలో ఉన్న దేవాలయంలో అర్చకుడికి దానం చేయాలి. ఇక్కడ బ్రాహ్మడికే దానం చేయమని ఎందుకు చెప్తామంటే, ఇతరులకు కూడా ఇవ్వచ్చు, కానీ అది డొనేషన్ అవుతుంది. డొనేషన్ అనేది పుణ్యాన్ని ఇస్తుంది, దానం అనేది పాపాన్ని హరిస్తుంది. వ్యత్యాసం చాలా ఉంది. దేవస్యత్వ సవితు ప్రసవే అశ్వినోర్ బాహుభ్యాం. దానం అనేది బ్రాహ్మడే తీసుకోవాలి, డొనేషన్ ఎవరికైనా ఇవ్వచ్చు. ఒక దాన్ని ఏమంటారు, ఏదో చారిటీకి ఇవ్వచ్చు, ఒక అనాథ శరణాలయంలో ఇవ్వచ్చు, ఎక్కడైనా అన్నదానం జరిగితే ఇవ్వచ్చు. అది ఏం చేస్తుంది? పుణ్యాన్ని ఇస్తుంది, బట్ పాపాన్ని తీసే వ్యత్యాసం ఉంది, గుర్తుపెట్టుకోండి.
పాపహరణం కావాలి ఇప్పుడు మనకు, పుణ్యం కాదు. మనకు అన్ని బాగున్నాయి, నేను రాజుని దానం చేస్తాను, 10 దేవాలయాలు కట్టిస్తానంటే అది పుణ్యం. బట్ ముందు అసలు మనకు పాప దోషం ఉంది కదా, పరిష్కారం కావాలి. దానికి ప్రాయశ్చిత్తము బ్రాహ్మడికి దానం చేయటం. తప్పకుండా ఈ పరిహారం చేసు. తదుపరి మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ క్రోధినామ సంవత్సరం? ఇక చివరి రాశి మీనరాశి. ఈ మీనరాశి వారికి 11 ఆదాయం, 5 ఖర్చు, రాజ్యపూజ్యం 2, అవమానం 4. అయితే మీనరాశి వారికి ఏలినాటి శని దోషం పూర్తిగా ఉంది. రాహు జన్మంలో ఉండడం, ధనస్థానంలో కుటుంబ స్థానంలో ఉన్న గురువు కూడా తృతీయంలోకి రావడం పూర్తిగా దోషాన్ని ఇస్తుంది. అనుకున్న పనులు అవ్వకపోవడం, దగ్గర దాకా వచ్చి ఆగిపోవడం, రియల్ ఎస్టేట్ లో భారీ నష్టం, సినీ పరిశ్రమల్లో మీనరాశి వారికి నష్టం సూచిస్తుంది. అలాగే ఈ మీనరాశి వారు వ్యాపారం మొదలు పెడతారు, నష్టపోతారు. ఇతరులను చూసి వ్యాపారము డబ్బులు అంటే ఇతరులకు డబ్బిచ్చి కంబైన్డ్ గా పార్ట్నర్షిప్ లో వ్యాపారం చేస్తారు, నష్టపోతారు. విదేశాలకు వెళ్తారు, నష్టపోతారు. ఎక్కడ చూడు ఎటు తిరుగు నష్టమే కనపడుతుంది మీనరాశికి. మానసిక అశాంతి ఉండదు. అసలు బాలేనటువంటి రాశుల్లో ఇదొకటి. ఈ మీనరాశి వారికి కొంత ఏలినాటి శని దోషం, గురుబలం లేకపోవడం, జన్మంలో రాహు, భార్యాభర్తల వైరం, పిల్లలతో చికాకులు, అధికమైన ఖర్చులు, నష్టాలు, అనారోగ్య సమస్యలు ఒకటి కాదు. వారి కర్మ ప్రారంధాన్ని బట్టి ఎటు తిరిగిన సమస్య ఉండే రాశిలో మీనరాశి ఒకటి. అంటే ఇలా చెప్పగానే కంగారు పడిపోవడము, ఇతరులను ఏదో భయపెట్టడానికో నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఇన్ని బాగున్నాయని చెప్పారు, బాలేదని చెప్పి దానికి తగిన ప్రాయశ్చిత్తాన్ని కూడా సూచించడం గురువు యొక్క తత్వం. ఇది మీనరాశి ఫలితం. ఓకే గురువు గారు, మరి ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఈ సమస్యల నుంచి ఒక ఆర్థిక ఇబ్బందే కాదు, ఆరోగ్య సమస్య అవ్వచ్చు. ఎటు తిరిగినా ఏదో ఒక సమస్యతో సతమతమై మానసిక అశాంతితో ఉన్న రాశి మీనరాశి. మరి ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఎటువంటి ప్రయత్నం చేసుకోవాలి? వీరు చేసుకోవాల్సిన పరిహారము, ముందుగా వీరు ఏదైనా శని క్షేత్రానికి దర్శనానికి వెళ్ళాలి. ఇప్పుడు తిరునల్లార్ పాండిచ్చేరి దగ్గర తిరునల్లార్ అనేటటువంటి క్షేత్రం ఉంది. ఆ క్షేత్రానికి వెళ్ళొచ్చు. శని సింగనాపురం వెళ్ళొచ్చు. అలాగే మనకి ఇటు ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి నియర్ బై అటు చూసుకుంటే మందపల్లి, శని సింగనాపురం గాని, త్రయంబకేశ్వరం నాసిక్ దగ్గర, మందపల్లి ఆంధ్రప్రదేశ్, లేదా ఇప్పుడు పాండిచ్చేరి దగ్గర తిరునల్లార్. ఈ 3 ప్లేసెస్ లో ఏదో ఒక ప్లేస్ కి ఖచ్చితంగా వెళ్ళాలి. అక్కడ శని పూజ చేయించాలి. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళు ప్రతి నెల ఏదో ఒక సమయంలో వస్త్రదానము చేయాలి. పసుపు రంగు వస్త్రం దానం చేయాలి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో. ఈ 2 పరిహారాలు వీళ్ళు చేసుకుంటే శని టెంపుల్ కి ఒక్కసారి విజిట్ అయితే సరిపోతుంది. ఈ ప్రతి నెల మళ్ళీ వచ్చే ఉగాది వరకు 12 మంత్స్ ప్రతి నెల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పసుపు రంగు వస్త్రం దానం చేయాలి. ఈ పరిహారం చేస్తే కొంత ఉపశమనాన్ని పొందుతారు. చాలా చక్కగా వివరించారు గురువు గారు. ఈ క్రోధినామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది, చేసుకోవాల్సిన పరిష్కారాలు ఏంటి, ఆదాయ వ్యయాలేంటి, ఇవన్నీ కూడా మన ప్రేక్షకుల కోసం వివరించినందుకు ధన్యవాదాలు గురువు గారు. నాకు తెలిసిన మేరకు నా స్వామి దత్తుడు పలికించిన వాక్కుని మీకు అందిస్తున్నాను. ధన్యోస్మి. జై గురుదత్త.